హాయనా హాయ్. గుళ్ళో ఉన్న అమ్మవారి పేరు ఏం పేరన్నా? పోలేరమ్మ తల్లి దేవస్థానం. ఇక్కడ మీరు అర్చకులా? అర్చకులే. ఇంతకు ముందు ఎట్లా వచ్చిందంటే ఆయన ఒక బండి రూపాన అంటే బండిలో వచ్చింది, ఒక రాయి రూపాన వచ్చింది. అది ఒక రాయి అంటే రైతు ఎర్రగడ్డలు వేసుకుని పోయింటే అమ్మేకని ఆ రైతు అమ్ముకొని వస్తా అంటే పామిడిలో ఎక్కిందంట. పామిడి పోలేరమ్మని అంటే మన రైతుకి అనేది రెంట్ వచ్చింది అనమాట. ఏంటంటే కాయగూరలు ఏమైనా ఉంటాయి కదా, అది వేసి వచ్చేపోయినాడు. ఆయనకి రెంట్ వచ్చింటే అక్కడ వేసి వచ్చేటప్పుడు ఎంటీ బండి వస్తుంటే ఆయన బండిలోకి వచ్చి కూర్చుంది అనమాట. కూర్చుంటేనే అతను ఏదో వచ్చిందని బండిలోకి బండి రాతి అనేది కూర్చుంది. అది కూర్చున్నప్పుడు ఆ బండ తీసి ఆయన కిందికి వేసినాడు అనమాట. ఇదేంది వచ్చి కూర్చుందని శిల మీరు చూసేది. ఆ శిల కూర్చున్నప్పుడు మళ్ళీ అతను వచ్చి కిందికి దింపేసినాడు అనమాట. ఇట్లా ఒక 5 సార్లు ఎంటీ బండి వచ్చేటప్పుడు ఎవరికైనా ఉంటది కదా, ఆ బండి వచ్చి కూర్చుంది అనమాట. కూర్చుంటేనే ఏది బండి అని బండి రాతుంది, ఆ రాతే అంది అతను దింపినాడు అనమాట. ఏది ఇది వచ్చి కూర్చుంటుందని అతను వచ్చేసి దించేయడము, మళ్ళీ అది వచ్చి కూర్చోవడము. కొన్ని కిలోమీటర్లు పోయినాక మళ్ళీ వచ్చి కూర్చోవడం. ఇట్లా 5 సార్లు 10 సార్లు జరిగింది. లాస్ట్ అమ్మవారి చెప్పింది అనమాట, నీకేం ఇబ్బంది పెట్టాను, నేను వెళ్లే దారిలో ఎక్కడ దిగుతానో అక్కడ నా దారింటి వెళ్ళిపోతాను, నీకేం ఇబ్బంది పెట్టాను, నన్ను దింపద్దు ఇంకా అని చెప్పింది అనమాట. ఆమె ఇట్లా ఆ బండి కానీ ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. మా ఊరి మీద వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ వచ్చి వేల్చింది అనమాట. ఎవరు ప్రతిష్ఠించలేదు, ఏం లేదు. ఇంతకు ముందు ఎప్పుడే గానీ గుడి గానీ ఇంత లేదనమాట. మీరు లోపల ఉంది అదే గుడి, గర్భగుడి. ఊర్లో వనభోజనాలు వస్తాం అనమాట. అంటే ఊరంతా బయటికి పోయి చేసుకోవడం. దాని తర్వాత వనభోజనాలు పోతాం అనమాట. శ్రీరామనవమి వస్తుంది కదా మనకి, ప్రతి ఊర్లోనూ పారణం ఉంటది. కానీ మా ఊర్లో శ్రీరామనవమి వస్తే ఆ రోజు నుంచి మళ్ళా ఉగాది వస్తేనే పారణం ఉండదు మా ఊర్లో. ఎవరైనా తినాలంటే బయటే ఊర్లోకి తెచ్చుకుంటేది అదంతా ఉండదు. మళ్ళీ వనభోజనాలు జరిగేదంతా ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళకి చూపిస్తాను అనమాట. నిష్ఠగానే ఉండాల. మళ్ళా అగ్గి అనేది ఏం వనభోజనాలు పోయినాక మేము ఊరంతా బయటకు పోతాం కదా, ఊరు బయట చేసుకుంటాం. వాళ్ళు ఏందని చేసుకోవాలన్నా ఊరు బయట చేసుకోవాలా. అగ్గి అనేది ఉండదు. అగ్గి అనేది ఎక్కడ ఉంటది, ఓ పోలేరమ్మ గుళ్ళో తప్ప మాకు దీపారాధన కానీ ఉండదు. ఊర్లో దీపారాధన కానీ చేయం మేము ఆ రోజు. ఒక పోలేరమ్మ గుళ్ళో తప్ప ఎక్కడైనా ఊర్లో ఎక్కడైనా ఉండదు. అది అంత నిష్ఠగా ఉంటుంది అమ్మవారు. అది ఎవరైనా ఇంకోటి మా ఊర్లో దొంగతనంగా జరిగింది అనమాట. ఆడ ఉంది కదా మీరు చూసింటారు. ఆ ఉండి కానీ ఎత్తుకొని పోయినారు 2 సార్లు. మళ్ళా వాళ్ళు వచ్చి వేసిపోయినారు దాంట్లో. అంత పవర్ఫుల్ అమ్మవారు. మేము చెప్తే చాలా మంది ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఇక్కడ నుంచి అమ్మవారు. ఎవరికన్నా ఏమన్నా జరిగినా అంతా మా ఊరు ఇప్పుడు కాపాడుతుందంతా ఈ దేవత. అయ్యో అందరూ మా ఊర్లో ప్రతి ఒక్కరు భయపడతారు పోలేరమ్మ అంటే. అదే అమ్మవారి వెలిసినప్పటి నుంచి ఊర్లో కొంచెం మీకు పంటలు పండేది కానీ ఇట్లా వర్షం మా పైలోకి వస్తారు అనమాట. మాకి ఈ పిల్లలకి వస్తుంటది, చెప్తారు అనమాట ఏ రోజు వర్షం వస్తుంది ఎట్లని. ఊరికి ఏదైనా అరిష్ట జరిగినా వచ్చి చెప్తుంటారు అనమాట, ఇట్లా చేయండి అని. వనభోజనాలు చేసిన ఊర్లో ఏమైనా సమస్య వస్తుంది, సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారం అమ్మవారే చెప్తుందా? చెప్తారు, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. ముందుగా వచ్చి బాణాలు వెళ్ళేటప్పుడు కానీ మీకు చెప్తే కదా వనభోజనాలు, ఆ రోజు పొద్దున్నే వచ్చి ఈ టైంకి అతను నేను చూసుకుంటే ఏమొచ్చినా అని చెప్పి ఆయన వచ్చినాకనే మేము ముందు కదలేదు. అంతవరకు చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు గుళ్ళో ఏం చేయాలని కూడా అమ్మవారు చెప్తేనే మీరు ఏదైనా చేస్తారు. మా ఊరికి ఒక అతను ప్రెసిడెంట్ అనమాట. అంతకుముందు ఇదంతా స్థలం లేదు, ఇదంతా పంటలు వేసేవాళ్ళు. ఇదంతా మొత్తం ఏది వరి పంట వేసేవాళ్ళు. గుడి వచ్చేసి ఇప్పుడు ఉంది, అదొకటి స్థలం మాయమిది. ఇదంతా ఎవరిది కాదు. అతను ప్రెసిడెంట్ గెలిచినాక కందుకూరు రాఘరెడ్డి అని అతను గెలిస్తేనే ఇదంతా తీసినాడు స్థలం అంతా. తీసినాక కాంపౌండ్ అతను స్థలం ఆడేసినారు అనమాట. ఇట్లా డెవలప్మెంట్ అయింది. ఈ స్థలమే లేకుంటే ఇప్పుడు ఏంది ఉండదు. ఇప్పుడు శిఖరం గానీ ఇవన్నీ ఏమన్నా స్వామికి ఏమన్నా ఇప్పుడు సంపద గానీ ఏమన్నా రావాలంటే అమ్మవారి డబ్బులు ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మన శిఖరానికి ఒక 6 లక్షలు 7 లక్షలు అయింది దానికంటే శిఖరానికి మొత్తం. చిత్ర లింగమయ్య చేపించినాడు. ఇలా బండా చిప్ప ఇచ్చిన వల్ల ఒక 40 తులాలు వెండి ఉంటే ఈ గుడికి 40 ఏళ్ళు పోయాలి. 40 ఏళ్ళు ఎట్లా ఈ గుడి గురించి ఏమని చెప్తారా కొంచెం? గుడి ఈ అమ్మ పామిడి ఎట్లా అంటే వచ్చిండేది. ఈ అమ్మ వచ్చిండేది పామిడింటి. పామిడిలో కూడా బండిలో వచ్చింది. ఎవరో సీఎడ్ కాపల బండిలో 3 తూర్లు కిందికి నూకేసినాడు. ఏమని కిందికి నూకేస్తానే 4వ తూరు నూకేదా నూకదనైనా అనింది అమ్మవారు. అమ్మవారు మాట్లాడిందా? రైట్ ఆ శిలే రాయి మాట్లాడింది. రాయే శిల పడుకునే నేను బండి తోలుతానండి. అమ్మవారే ఇటుకొస్తా నిలబడింది అమ్మట్లో.
ఇక్కడికి వస్తానే కరోనా వచ్చింటే ఇట్టి ఏడు పండుకోండి మధ్యాహ్నం కాడ మిల్లునే మీరు నేనే పండుకోంటే వచ్చి 3 వాటిలో తట్ట ఎవరు లేరు. ఏమ్మా ఎవరు మనిషి చూస్తే ఎవరు లేరు. ఎవరు లేరు నాయన. మాయలో పిల్లని వెళ్ళివా నేను అది మా ఎట్లా కానీ శక్తి మాయలో పిల్లని మాత్రం వెళ్ళివా నేను. ఈ ఊరికి మాయలో పిల్ల కూడా వెళ్ళిపోయిందా. అన్ని అంతలకు పోయినా కూడా ఈ ఊరికి మాయలో పిల్ల వెళ్ళిపోయిందా. ఇక్కడ అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. పౌరుడు 4-5 ఊర్లకు పేరైనాయమ్మా. పోయారమ్మంటే కాకపోతే టౌన్ తీసుకుపోతాంటే నిలబెట్టబండి ఏడ కానపైతుంది 5 నిమిషాల లోపల కానపైతుంది అవుతుంది. అటువంటిది. నీ పేరు పేరు పెద్ద? నా పేరా ఎరుస్వామి, బండి ఎరుస్వామి. బండి ఎరిస్వామి. మేము బండి వాళ్ళమే. సరే పెద్ద. అట్లా అంతా ఇంక రోజు చూడా వస్తారు ఎంత పట్టుకొని బాణాలు ఎత్తుకొని అంతా